ఇప్పుడు ఛాలెంజ్ చేసి దగ్గరగా 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నేను ఏం చేస్తా, ఏం అంటే దేని గురించి మాట్లాడాను అనేది పక్కన పెడితే, నేను ముందు ఏం చేస్తా, ఏం చేయబోతున్నా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను చేసిన ఛాలెంజ్ చిన్న ఛాలెంజ్లు అయితే కావు, పెద్ద ఛాలెంజ్లు ప్లస్ షార్ట్ పీరియడ్. ఎందుకంటే 3 సంవత్సరాలు అంటే తక్కువ టైం. అంత పెద్ద కోరిక అంటే అంత పెద్ద గోల్స్ సక్సెస్ అవ్వాలి, ఛాలెంజ్ని రీచ్ అవ్వాలంటే, ఆ గోల్స్ని రీచ్ అవ్వాలంటే కొంచెం టైం సరిపోదని అనిపిస్తుంది. సో ఆ గోల్స్ని రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడున్న ఈ జనరేషన్లో, టఫ్ జనరేషన్లో, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ జనరేషన్లో ఏ బిజినెస్ పెట్టినా కూడా అన్ని బిజినెస్లకు కాంపిటీషన్ ఉంది. సో ఆ కాంపిటీషన్ని తట్టుకొని మనం బిజినెస్లో బయటపడగలగాలి, సక్సెస్ అవ్వగలగాలి. అప్పుడు మనం గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. సో నేను ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నా ఈరోజు మాట్లాడుకుందాం. ఆ వీడియో దాని గురించి మాట్లాడుకుందాం. నాకు ఎప్పటి నుంచో 3 బిజినెస్ల మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే అనుకున్నా, ఎప్పుడు ఏ బిజినెస్ అంటే ఎప్పుడు నేను బిజినెస్ చేయాలనుకున్నా కూడా, ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఈ 3 బిజినెస్లు అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తా. ఒకేసారి కాకపోయినా కానీ ఒక్కొక్కటి అయితే మాత్రం కంపల్సరీ ఈ మూడు బిజినెస్లు అయితే మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేస్తానని ఒకప్పుడు అనుకున్నా. సో నేను ఆ బిజినెస్లో ఏంటంటే, ఇంతకుముందు ఒక బిజినెస్ పెట్టినా, నేను శారీ బిజినెస్, పద్మా న్యూ కలెక్షన్స్ అని చెప్పేసి నా భార్య పేరు మీద శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన. దాంట్లో నేను ఫెయిల్ అయిపోయినా. ఎందుకు ఫెయిల్ అయిపోయినా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ప్లస్ టీం వర్క్ లేదు. 3 లేకపోవడం వల్ల నేను ఫెయిల్ అయిపోయినా. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోతే నేను జీవితంలో సక్సెస్ అవ్వలేను. సో నేను ఇప్పుడు ఏం చేయాలని అంటే, నేను ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోయినప్పుడు నేను బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే, ఒక బిజినెస్లో ఒకసారి ఫెయిల్ అయిపోయినాం కదా అని చెప్పేసి బాధపడితే మనం ఏ బిజినెస్ చేయలేము. నేను ఆ బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అయిపోయినాననేది నేను మైనస్ వెతికితే 3 మైనస్లు దొరికినాయి నాకు కారణాలు. సో ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా, టీం వర్క్ అయితే మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకు టీం వర్క్ కావాలి అంటే, ఏ బిజినెస్ కూడా ఒంటరిగా చేయడం అయితే సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఒంటరిగా చేసుకోవడం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడగలను ఒక్కడనే. ఎంత సంపాదించగలను నెలకు? ఇప్పుడు రోజుకు కష్టపడితే రోజుకు 1000 రూపాయలు, 1500, 2000 సంపాదించినా కూడా నెలకు 50-60 సంపాదించగలను. అంతకంటే ఎక్కువైతే సంపాదించలేను కదా నేను ఒక్కడనే సొంతంగా కష్టపడి సంపాదిస్తే. సో అది సాధ్యం కాని పని. సో నాకు టీం వర్క్ అయితే మాత్రం కంపల్సరీ కావాలి. పార్ట్నర్స్ అయితే నేను ఎవరిని పార్ట్నర్స్గా పెట్టుకోలేను. సో నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఫస్ట్ ఎంప్లాయీస్. ఈ 3 బిజినెస్లకు ఎంప్లాయీస్ అనేది కంపల్సరీ అవసరం. ఒకటి, నేను అసలు 3 బిజినెస్ చెప్పలేదనుకుంటా. ఒకటి డిజిటల్ మార్కెటింగ్, రెండోది ఫుడ్ బిజినెస్, మూడోది శారీ బిజినెస్. ఈ 3 బిజినెస్ మాత్రం నేను 110% కంపల్సరీ స్టార్ట్ చేస్తా అతి త్వరలో. ఎప్పుడు స్టార్ట్ చేస్తానని తెలియదు, కానీ త్వరలో నేను స్టార్ట్ చేస్తా. ఇంతకుముందు నేను ఫెయిల్ అయిపోయినట్టు ఇప్పుడు ఫెయిల్ అయ్యే సమస్య లేదు. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్ అదే. స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో, ఆతృతతోటి తొందరగా నేను తక్కువ బిజినెస్ని స్టార్ట్ చేసేసిన, ఏ ప్లాన్ చేసుకోకుండా. అందుకే నేను ఫెయిల్ అయిపోయినా. ఇప్పుడు నేను అట్లా చేస్తే జీవితంలో నేను మళ్ళీ సక్సెస్ అవ్వలేను. సో ఇప్పుడు నేను ఏ బిజినెస్ పెట్టినా కూడా ప్రిపేర్డ్గా అన్ని ప్లాన్ చేసుకున్నా. ఒక్కొక్కటి అన్ని బిజినెస్కు సంబంధించింది కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా ఆల్రెడీ కూడా. అతి త్వరలో నాకు ఇప్పుడు ఎంప్లాయీస్ దొరకడమే లేటు. నాకు ఎంప్లాయీస్ దొరికిరంటే మాత్రం కంపల్సరీ నేను స్టార్ట్ చేసేస్తాను బిజినెస్ని. ఈ 3 బిజినెస్లకు నాకు 3 ఫస్ట్ ఒక్కొక్క ఎంప్లాయీ, ఒక బిజినెస్కు సంబంధించి ఒక ఎంప్లాయీ ఉంటే సరిపోతుంది నాకు. శారీ బిజినెస్కు లేడీ టైలర్, ఫుడ్ బిజినెస్కు ఒక మాస్టర్, కుక్ అంటే ఒక కుక్, వంట మాస్టర్ అంటే వంట మాస్టర్, ప్లస్ డిజిటల్ మార్కెటింగ్కు ఫీల్డ్ వర్క్ మార్కెటింగ్
మార్కెటింగ్ చేయడానికి ఒక ఫీల్డ్ వర్క్ ఎంప్లాయీ కావాలి. ఫీల్డ్ వర్క్ చేయడానికి అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో ఈ 3 ఎంప్లాయీస్ నాకు కావాలి. నేను ఇంతకుముందు నాకు ఎంప్లాయీస్ దొరకకనే నేను బిజినెస్లో ఫెయిల్ అయినా. సో ఇప్పుడు నాకు బిజినెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ నేను ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఎంప్లాయీస్ దొరికిన వెంటనే నేను బిజినెస్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఈ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా ఒకవేళ వర్క్ రాదని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. వర్క్ నేనే స్వయంగా నేర్పించి నేను పెట్టుకోవడం జరుగుతుంది. సో నేను స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి కంపల్సరీ కాల్ చేయండి. వాట్సాప్ చేసినా పర్లేదు. లేడీ టైలర్ ఒకరు, ఫీల్డ్ వర్క్ చేయడానికి ఒక ఎంప్లాయీ ప్లస్ మాస్టరు, ఈ 3 ఎంప్లాయీస్ మాత్రం నాకు కంపల్సరీ కావాలి. మీకు ఏ ఫీల్డ్లో ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ పైన మీరు షేర్ చేసుకుంటే మీకు వర్క్ రాకపోయినా కానీ మేమే నేర్పించి మీకు వర్క్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఈ వీడియోకు సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియజేయండి. నేను ఛాలెంజ్ చేసిన కాబట్టి ఇప్పుడు నేను ముందుకు పోవడం తప్ప వెనుకకు రావడం అయితే ఉండదు. సో నేను చేసే వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా అందరికీ నచ్చాలనే రూల్ కూడా ఏం లేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళేదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారు అని చెప్పేసి నేను ఎవరో కోసం నేను ఆలోచిస్తే నేను ముందుకు వెళ్ళలేను. ఇప్పుడు నాది ఒకటే టార్గెట్, ముందుకు పోవడం తప్ప వెనుక రావడం ఉండదు. లైఫ్లో ఎప్పుడైనా మనం ఒక పని స్టార్ట్ చేసినామంటే దానికి యూటర్న్ అనేది ఉండకూడదు, వన్ వే ఉండాలి. ముందుకు పోవడం తప్ప వెనుక రావడం ఉండకూడదు. బిజినెస్ అయినా కానీ ఏదైనా ఏ వర్క్ చేసినా కూడా, రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఒకటి స్టార్ట్ చేసినామంటే దానికి యూటర్న్ అనేది ఉండకూడదు, వన్ వే ఉండాలి, పోతూనే ఉండాలి, వెనుక తిరిగి చూడకూడదు. సో నేను స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేయబట్టి దగ్గర 4 రోజులు అవుతుంది. ఛాలెంజ్ చేసిన దాని ప్రకారంగా నేను ముందుకు వెళ్తున్నా కూడా. నేను ఒక్కొక్కటి నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అన్నీ మర్చిపోయినా, గతాన్ని మర్చిపోయినా. ఇప్పుడు ఒకటే నా మైండ్లో తిరుగుతున్నది ఏంటంటే ఫ్యూచర్. నెక్స్ట్ డే ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేదే నా మైండ్లో. ఇప్పుడు మొన్న ఛాలెంజ్ చేయడమే నాకు మంచిగా అయింది. ఎందుకంటే ఛాలెంజ్ చేసినా కాబట్టి లైఫ్ని, ఒక గోల్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తున్నా. నేను 100% మాత్రం చెప్తున్నా. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వెనుకాడుగా వేయడం అయితే మాత్రం 100% ఉండదు. సరే, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి, బెల్ లైక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కాబట్టి కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నా. అంటే ఏ పని చేసినా కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయంగానే ఉంటుంది. రాను అలవాటైతే ఏది చేసినా కూడా స్టార్టింగ్లో కొత్తగానే ఉంటుంది. రాను ఏదైనా కానీ అలవాటు అయిపోతుంది. 4 రోజులకి పని మానకుండా స్టార్ట్ చేసినామంటే ఏదైనా కానీ అలవాటు అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ.